రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుట్టే సందర్భంలో తొలి అంకం అత్యంత ప్రధానమైన సందర్భం పదవి ప్రమాణ స్వీకారం. మనకు తెలుసు రెండు రకాల పదవి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ ఓత్ ఆఫ్ సీక్రసీ. కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం పక్షాన అందజేసే అభివృద్ధి సంక్షేమ ఫలాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కి లీడ్ చేస్తున్న స్టేట్ లీడర్ ఆఫ్ ద స్టేట్ డిజిగ్నేషన్ సీఎం గా కొద్దిసేపట్లో పదవి ప్రమాణం గావిస్తారు. అదిగో గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు వేంచేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ సెక్రటరీ మేడం శాంతి కుమారి గారు టు కండక్ట్ ది I request police band to play national anthem. దయచేసి అందరూ లేచి నిలబడి జాతీయ గీతాన్ని గౌరవాన్ని సమర్పించాలి. समारोह चल रहा है। रेवंत रेड्डी का शपथ ग्रहण समारोह वहां पर चल रहा है। नवनिर्वाचित सीएम वो होंगे। बता दें कि तमाम दिग्गज नेता मल्लिकार्जुन खड़गे, सोनिया गांधी, राहुल गांधी, प्रियंका गांधी वहां पर मौजूद है। शपथ ग्रहण समारोह ये चल रहा है। तस्वीरें सीधा दिखा रहे हैं हैदराबाद से, जहां पर सीएम रेवंत रेड्डी का शपथ ग्रहण समारोह चल रहा है, जहां पर कांग्रेस के तमाम दिग्गज चेहरे यहां पर मौजूद हैं। कुछ ही देर में वो मुख्यमंत्री पद की शपथ लेने वाले हैं। बता दें कि मल्लिकार्जुन खड़गे, सोनिया गांधी, राहुल गांधी, प्रियंका गांधी वहां पर मौजूद हैं। हैदराबाद की तस्वीरें हैं ये। तेलंगाना के मुख्यमंत्री पद की शपथ रेवंत रेड्डी अब लेने वाले हैं कुछ ही देर में। Proceedings, please. With the kind permission of Honorable Governor, Madam, I request the Honorable Chief Minister Designate of the State of Telangana, Sri Anumula Revanth Reddy Garu, to take the oath of office and secrecy. I request the Honorable Governor, Madam, to kindly administer the oath of office and secrecy to Sri Anumula Revanth Reddy Garu, Chief Minister Designate of the State of Telangana.
అనే నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I read out the names of Honorable Deputy Chief Minister and Honorable Ministers Designate of the State of Telangana to take the oath of office and oath of secrecy. Now I request the Honorable Governor Madam to kindly administer the oath of office and oath of secrecy to the Honorable Deputy Chief Minister Designate and Honorable Ministers Designate of the State of Telangana. Sri Batti Vikramarkulu Garu, Honorable Deputy Chief Minister. అనే నేను బట్టి విక్రమార్క మల్లు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను బట్టి విక్రమార్క అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని
లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ నల్లమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారిని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలకు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.